ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంతకాలానికే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడంతో కోర్టులు మెట్టెక్కుతున్నారు. చాలా వరకు ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల దంపతుల మధ్య గొడవలు జరిగి విడిపోతున్నారు. కానీ కొంతమంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరంటే ఒకరు ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటారు. భార్య బర్త్డేకి పెళ్లి రోజు పురస్కరించుకొని విలువైన గిఫ్ట్లను అందిస్తూ ఉంటారు. కార్లు, ఫ్లాట్స్, డైమండ్స్ కూడా బహుమతులుగా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇలాగే ఓ భర్త భార్య సంతోషం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఓ ఐలాండ్ని కొన్నాడు. ఇంతకీ ఆయన అన్ని కోట్లు వెచ్చించి ఐలాండ్ ఎందుకు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా భార్యను సంతోషపెట్టడానికి భర్తలు తమ స్థాయి కొద్ది బహుమతులు ఇస్తూ ఉంటారు. చీరలు, నగలు కొని సంతోష పెడతారు. కానీ ఓ మిలీనియర్ మాత్రం భార్య ఆనందం కోసం ఏకంగా ఐలాండ్ కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకొని ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఐలాండ్ కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్ కోసం హిందూ మహాసముద్రంలోని ఓ ఐలాండ్ కొనుగోలు చేశారు. దానికోసం ఆయన ఏకంగా $50 మిలియన్, అంటే మన కరెన్సీలో 418 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన భార్య సౌదీ అల్ సదాక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అంతేకాదు ఆ ఐలాండ్ వీడియో షేర్ చేసింది. నేను బికినీ వేసుకొని బయట తిరగాలంటే ఇబ్బందిగా ఉందని నా భర్త ఏకంగా ఐలాండ్ కొనుగోలు చేశారు అని ఆమె రాసుకొచ్చారు. దీర్ఘకాల పెట్టుబడి గురించి మేమిద్దరం ఆలోచించాం. ఆ సమయంలో కాస్త గోప్యతపై దృష్టి సారించాం. నేను బీచ్లో సురక్షితంగా సేద తీరాలనేది నా భర్త కోరిక. అందుకే నా సంతోషం కోసం ఆ ఐలాండ్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది అంటూ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. ఆ ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఆమె చెప్పిన విషయంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంత మిలీనియర్ అయితే మాత్రం బికినీ కోసం అంత ఐలాండ్ కొంటాడా అనే ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేస్తున్నారు.